ఏసైని తీర్చుకోవట్ల. నా సేవకుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పాడు. నా నామంలో నేను ఏదడిగినా చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. లూదియా గారంట సవాల్ చెప్తుంటే, నేను నా ఇంటి వాడిని రక్షణ పొందిన వారమైతే, నేను ప్రభువునందు భక్తి గలదాన్ని అయితే మీరు ఖచ్చితంగా నా ఇంటికి రావడం. ఎందుకంటే తెలుసా, మీరు వస్తే దేవుడు వచ్చినట్టేనండి. మీరు వస్తే చెప్పండి, మీరు వస్తే నీకోసం ఆకాంక్ష దిగి వస్తాడంటే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? అందరికంటే బ్రహ్మాండంతా సృష్టించిన సృష్టికర్త మనలోనే ఉన్నాడు. ఎవరైతే సేవకుడు నిత్యమైన అంటే పెట్టుకొని ఉంటాడు కాబట్టి, ఆయన దేవుడు ఆయన ఏర్పరచుకొని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయనతో దేవుడు ఉంటాడు కాబట్టి, ఆయన నోటి మాట దేవుడు రుజువు చేస్తాడు కాబట్టి, ఆ విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఆమె బలవంతం చేసింది. దేవి స్తోత్రం. ఎవరిని ఏమంటారు తెలుసా? మా ఇంటికి వద్దు బాబు, వస్తే ఖర్చు దండగా అనుకుంటారు. ఏమేమంటారు తెలుసా? నో, నువ్వు పోతే నేను దేవుడిని పోగొట్టుకున్నాను. అసలు మీరే మా ఇంటికి రాబోతుంది ఇంకెట్లా? విజయవాడలో ఒక అన్యుల కుటుంబానికి మేము ఫస్ట్ విజయవాడలో సావా ప్రారంభంలో విజయవాడలో అన్యుల కుటుంబం పిలిస్తే, వాళ్ళ అబ్బాయికి గుండెకి హోల్ పెడితే మమ్మల్ని పిలిస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోతే వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఒక ఆవిడ భక్తి పరురాలు. జై స్తోత్రం. మేము ఆ అన్యుల ఇంటికి వెళ్తే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేశారమ్మా? వాళ్ళని పిలిపించాడంటే వస్త్రం చెప్తే ఆవిడ వచ్చిందనమాట. దేవి స్తోత్రం. ఆవిడ పెద్ద ప్రార్థన పర్రాలు. ఇక్కడ వాక్యమి వీళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం. బలవంతం మామూలు బలవంతం చేస్తా, మా ఇంటికి వచ్చి తీరాల్సిందే, మా ఇంట్లో ఉండాల్సిందే అంటుంది. అమ్మ మేము కొత్త అమ్మ మేమంటే కాదండి, మీ దగ్గర దేవుడు ఉన్నాడు, మీ అమ్మటి దేవుడు ఉన్నాడు, మీతో దేవుడు ఉన్నాడు, మీరు మా ఇంటికి రావాల్సిందే అని బలవంతం చెప్పి. బలవంతం చేస్తే ఏం జరిగింది? వాళ్ళ కోడలికి గర్భసంచి 2గా సీడిపోయి డాక్టర్లు ఈ అమ్మాయికి పిల్లల పుట్టడం అసాధ్యం అన్నారంట. ఏదంట? 2గా చీలిపోయి గర్భసంచి పిల్లల పుట్టడం అసాధ్యం అన్నారంట. మీ వెళ్ళి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తే 2 పిల్లలు పుట్టారు. చూసిన బలవంతంలో ఎంత ఆశీర్వాదం దాక్కుతుందో మాకే తెలియదు. మళ్ళీ మాకు చెప్పలే. విశ్వాసంతో గర్భఫలం కోసం ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత గర్భఫలం ప్రెగ్నెంట్ అయిన తర్వాత, అయ్యా చూసావా, నేను బలవంతం చేశాను, మీ అమ్మ దేవుడు ఉన్నాడయ్యా, నాకు ఖచ్చితంగా ప్రార్థన చేసేదాన్ని అయ్యా, నాకు తెలుసయ్యా మీ అమ్మ దేవుడు ఉన్నాడు, మాకు కార్యం చేస్తారు, అందుకోసం నేను ఆ రోజు బలవంతం చేయబట్టి అందరూ ఏ డాక్టర్లు అసాధ్యం అన్నారు, కానీ దేవుడు అద్భుతంగా కార్యం చేశాడయ్యా అని సాక్షి చెప్తారు. అంతే బలవంతం చేసింది. వినండి. రవి సంగతి కాదు, నీ సంగతి విను. ఒకళ్ళ సంగతి కాదు, మన సంగతి ఏం తెలుసుకోవాలి. దేవుడిని ఈవిడ ఎంత బలవంతం చేసింది. నేను భక్తి పొర్రాళ్ళు అయితే అంటాను, ఎంత సవాల్ చేస్తాను.